అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దీక్షితుల వాణీప్రభ గారు రచించిన తప్పిన అంచనా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు మా పెదనాన్న వాళ్ళు మన ఇంటికి వస్తున్నారట. అప్పుడే వచ్చి చెప్పులు విడుస్తున్న రాంబాబు మాస్టారు భార్య మాటలకి ప్రశ్నార్థకంగా చూశారు. మా పెదనాన్నగారి ఫ్యామిలీ అమెరికా నుంచి మొన్ననే మా ఊరొచ్చారట. మన ప్రత్యూష విషయంగానే తెలిసిందో ఏమో మధ్యాహ్నం ఫోన్ చేశారు. రేపు ఉదయమే వస్తామని మళ్లీ వివరణ ఇచ్చింది అతని ప్రశ్నార్థకానికి భార్య కళ్యాణి. రాంబాబు మేస్టారు లెక్కలు చెప్పడంలో దిట్టైనా బతుకు లెక్కలు రాసుకోవటంలో మాత్రం కొద్దిగా పూర్. అయినా రోజురోజుకి పెరిగిపోతున్న జీవన వ్యయంతో ఒక్క మనిషి జీతంతో జీవన ప్రమాణం పెంచుకోవడం కష్టమే మరి. ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో పెద్ద పిల్లని చదువుకున్నంత వరకు చదివించి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నారు. రెండో పిల్ల ప్రత్యూష డిగ్రీ చదువుతోంది. భార్య కళ్యాణి కాస్త మాటకారుతనం ఉన్న మనసు మంచిదే. డైలీ లైఫ్ లో ఏ సమస్యలు లేని చిన్న సంసారం. అయితే 10 రోజుల క్రితం ప్రత్యూష కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోవటంతో మొదలైంది అసలు సమస్య అంతా. డాక్టర్ 10 రోజుల్లో ఆ అమ్మాయికి చిన్న సర్జరీ చేయాలని, లేకపోతే తరచుగా ఇలానే జరుగుతూ ఉంటుందని చెప్పటంతో రాంబాబు గారి గుండె ఒకసారి ఆగి మళ్లీ కొట్టుకోవటం మొదలైంది. నెలవారీ జీతంతో గుట్టుగా కాలక్షేపం చేసే వాళ్ళకి ₹1,00,000 సమస్య మరి. పైగా ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయింది. మాస్టార్కి 100 కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు తప్ప 100 నోట్ల కట్టలు లేవు. 4 రోజులు తిరిగి పర్సనల్ లోన్ పెట్టి 50,000 సంపాదించాడు. తక్కినవి ఎలా సర్దుకోవాలో ఆలోచిస్తూ పార్క్ లో కూర్చొని ఇప్పుడే ఇల్లు చేరాడు నెమ్మదిగా. అతనేం మాట్లాడకపోవటంతో కళ్యాణి, మా పెదనాన్న అమెరికాలో కోట్లు గడించాడు. నా పిల్ల సంగతి తెలిసి చూడాలని వస్తున్నారంటే ఆపరేషన్ కి డబ్బులు సర్దడానికి అయ్యుంటుందండి. ఆయనకి ఇదో పెద్ద లెక్క ఏమిటి? ఏవేవో ఫౌండేషన్లకి డొనేషన్లవి కూడా ఇస్తారట అంటూ కంటిన్యూ చేయబోయింది. ఆ మాటలకి మాస్టారి మొహంలో కొంచెం వెలుగొచ్చింది. నిజమేనంటావా అన్నాడు సాలోచనగా. నిజం కాకపోతే ఇన్నేళ్లుగా రానివాడు ఇప్పుడు మన ఇంటికి ప్రత్యేకంగా ఎందుకొస్తాడంటారు? మీరు కాస్త టీ తాగి నీరసం ముదిరించుకుని అలా కిరాణా షాపు వరకు వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చిపెట్టండి అని ఆర్డర్ వేసి వంటింట్లోకి వెళ్లి టీ పట్టుకొచ్చింది. దాంతోపాటే లిస్టు, బ్యాగు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, యాలకులు, వక్కపొడి ఇలా సాగిపోతున్న లిస్టు చూసి కంగారు పడి జేబులు తడుముకుంటున్న మాస్టార్ని చూసి, మర్చిపోయాను, మధ్యాహ్నం టీ తాగాక తినడానికి 1/2 కేజీ రంగోలీ స్వీటు, బొంబాయి మిక్స్చర్ కూడా పట్టుకురండి అంటూ మరో బాంబు పేల్చింది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నట్లు చూస్తున్న మాస్టార్ని గమనించి, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి భోజనమైనా పెట్టద్దా? అయినా 50,000 ఇస్తున్నప్పుడు ఏమాత్రం తప్పదు అన్నట్లు సందు చివరి కూరలమ్మేవాడిని పొద్దున్నే 1 కేజీ పనసపొట్టు ఇచ్చి వెళ్ళమనండి. ఇంకా కాసేపు ఉంటే బొత్తిగా జేబుకి చిల్లే అన్నట్టు గబగబా బయటికి నడిచాడు రాంబాబు మాస్టారు. పెదనాన్న ఫ్యామిలీ కారు దిగేసరికి గుమగుమలాడుతూ వెజిటబుల్ బిర్యానీ, ఆలు కుర్మాతో పాటు వాళ్లకిష్టమైన పనసపొట్టు కూర, ములక్కాడ సాంబారు, దోసావకాయ, గులాబ్ జామ్, బాగా నెయ్యి జీడిపప్పు దట్టించిన చక్కెర పొంగలి, గడ్డ పెరుగు అన్నీ వండి టేబుల్ మీద నీటిగా సర్దేసిన కళ్యాణి మనసులో ప్రత్యూష అనారోగ్యం ముల్లులా గుచ్చుతూనే ఉంది. 4 రోజులుగా సరిగా అన్నమే తినని ఆమె వాళ్ళని సంతోషపెట్టాలని అన్నీ శాస్త్రోక్తంగా వండి వార్చింది. సాంప్రదాయక భోజనంతో పాటు అమెరికన్ స్టైల్లో సిద్ధం చేసిన డిన్నర్ సెట్, కత్తులు, ఫోర్కులు చూసి వాళ్లంతా చాలా సంతోషించారు. పెద్దమ్మ అమెరికా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన సిల్క్ నాప్కిన్లు సెట్ కళ్యాణి చేతిలో పెట్టింది. పెదనాన్న కొడుకు స్టైల్ గా వాక్మెన్ వింటూ కాళ్ళూపుతూ మధ్య మధ్యలో ప్రత్యూష అనారోగ్యం గురించి ఎంక్వైరీ చేశాడు. అమెరికా వాళ్ల పద్ధతులు, డిసిప్లిన్, ఇక్కడ ఇండియన్స్ పడే బాధలు విడతలుగా వివరిస్తున్న వాళ్ల మాటలకి మనసులో చిరాగ్గా ఉన్నా పైకి మాత్రం కుతూహలం నటిస్తున్నారు మాస్టారు. భోజనం చేసినంతసేపు కళ్యాణి చేతి వంటని మెచ్చుకుంటూ సుష్టిగా భోంచేశారు. భోజనాలయ్యాక తాంబూలాలు నమిలి కాసేపు విశ్రమించి లేచి జాంగ్రీ మిక్స్చరు స్వీకరించి, మొత్తానికి మా కళ్యాణి తెలివైనదే కాక ధైర్యవంతురాలు కూడాను. ఒక పక్క పిల్ల అంత జబ్బుతో బాధపడుతుంటే అన్ని ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా చేసిందంట. అంత ధైర్యస్తురాలు, మరొకరైతే మీరే పోదురు అంటూ కితాబిచ్చారు. అది అభినందనో అభిశంసనో తెలియక దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. వాళ్ళు డబ్బు మాట ఏమీ ఎత్తకుండా వెళ్లిపోవడానికి రెడీ అవుతుంటే ఉండబట్టలేక మాస్టారు ఏదైనా డబ్బు సహాయం చేస్తే మళ్లీ 1 ఏడాదిలోగా తీర్చేస్తామని సన్నగా అర్థించారు. తెచ్చుకున్న డాలర్లతో సొంత ఊళ్ళో పొలాలు కొన్నానని,
అమెరికా వెళ్ళాక ఆలోచిస్తానని సమాధానమిచ్చాడు ఆయన. కళ్యాణి పెద్దమ్మ 1,00,000 రూపాయలు కెంపుల నెక్లెస్సు, లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకొని పక్క ఊర్లో ఉన్న వియ్యాలవారింటికి వెళ్లడానికి రెడీ అయింది. వెళ్తూ వెళ్తూ పర్సులో నుంచి 500 నోటు తీసి కళ్యాణి చేతిలో పెట్టి, నిజానికి నువ్వు పెట్టిన భోజనం 1,000 రూపాయలిచ్చినా తినలేవనుకో అంది. అంటే నేను పెట్టిన భోజనానికి ఖరీదు కట్టి 500 ఇచ్చారన్నట్లు కళ్యాణి మొహం వాడిపోయింది. ఎప్పుడు కక్కుర్తి పడని తను వాళ్ళు డబ్బులిస్తారని ఆశపడినందుకు మాస్టారు ఎంతో సిగ్గుపడ్డారు. వాళ్ళని పంపించి ఇంట్లోకి రాగానే మళ్లీ మిగిలిన అమౌంట్ ఎలా సంపాదించాలన్న సమస్య బుర్రను దొలిచేయటం మొదలుపెట్టింది. ఇంతలో మళ్లీ ఫోన్ మోగింది. మాట్లాడి పెట్టేసిన మాస్టారు భార్య కేసి చూసి, రేపు ఉదయం మా రాజు వస్తున్నట్ట అన్నారు నిర్లిప్తంగా. ఒక్కసారిగా ఉలికిపడిన కళ్యాణి వెంటనే రియాక్ట్ అవుతూ, వచ్చిపోయే వాళ్ళకి వండి పెట్టడం సరిపోతోంది నా బతుకు, మొత్తం ఫ్యామిలీ ఎంత దిగబడతారో ఏమిటో, కొత్తల పిల్లదాని ఆపరేషన్ అది ఇబ్బంది, ఈ ఖర్చులన్నీ ఎవరు భరించగలరు అంటూ విరుచుకుపడింది. సదరు రాజు మాస్టారి తమ్ముడు డిగ్రీ వరకు చదివినా ఊళ్ళో ఉన్న పొలం కవులకిచ్చే కంటే దగ్గరుండి పండించుకోవటం మేలని ఉద్యోగ ప్రయత్నాలను చేయకుండా అక్కడే ఉండిపోయాడు. పల్లెటూళ్ళలో ఉన్న ఉమ్మడి ఇల్లు, 5 ఎకరాల పొలం అన్నీ అతనే అనుభవిస్తున్నాడు. ఇల్లు వాటాలేసినా అదేం లంకంత కొంప కాకపోవటంతో తన వాటాకి వచ్చిన వరండా, మధ్యగది, వంటిల్లు అద్దెకిచ్చుకునే వీలుగా లేకపోవటంతోనూ ఇల్లు మొత్తం తమ్ముడినే వాడుకోమన్నారు మాస్టారు. అది లక్ష్మికి కోపకారణం. 10 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చి ఫ్యామిలీతో 10 రోజులున్నందుకు పదే పదే దెప్పుతూ ఉంటుంది ఇప్పటికీ. ప్రత్యూష విషయం ప్రత్యేకించి ఎవరికీ చెప్పకపోయినా అందరికీ తెలవనే తెలిసింది. పెదనాన్నగారి ఫ్యామిలీ తిని వెళ్లగా మిగిలిన కూర, సాంబారు, స్వీట్లు ఫ్రిడ్జ్లో దాచింది కళ్యాణి. మర్నాడు ఉదయం 10 అయ్యేసరికి రానే వచ్చాడు రాజు. పిల్లల్ని మా చెల్లిని తీసుకురాలేకపోయావా అని ఆప్యాయంగా పలకరించింది కళ్యాణి. అబ్బే, ఇప్పుడేమన్నా పిల్ల పేరంటమా వదినా అందర్నీ తీసుకురావటానికి? ఎలా ఉంది ప్రత్యూషకి? ఆపరేషన్ ఎప్పుడు చేయిద్దామనుకుంటున్నారన్నయ్య? ఎంత ఖర్చవుతుంది అని వదినగారిచ్చిన వేడివేడి టీ తాగుతూ అన్నగారిని కుశల సమాచారం అడిగాడు. ప్రత్యూష పక్కనే సోఫాలో కూర్చొని, పర్వాలేదు తల్లి, అంతా త్వరలోనే సర్దుకుంటుంది, మళ్ళీ నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళిపోవచ్చు అంటూ ధైర్యం చెప్పాడు. పొలం గురించి ఊళ్ళో కబుర్లు చెప్పుకున్నారు కాసేపు అన్నదమ్ములిద్దరు. 1 గంట అయ్యాక ఇంకెళ్ళొస్తానని బయలుదేరాడు రాజు. భోజనం చేసి వెళ్ళమని ఏకకంఠంతో చెప్పారు ఇద్దరు. అయినా సరే ఒప్పుకోలేదు. అతిథి మర్యాదలకి ఇది సమయం కాదు, ఆపరేషన్ ముందే చెప్తే వచ్చి 4 రోజులుంటాను సహాయంగా అని సున్నితంగా తిరస్కరించాడు. లేచి నిలబడి, కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వదునా అంటూ కళ్యాణిని లోపలికి పంపించి బ్యాగ్లో నుంచి 500 రూపాయల నోట్ల కట్ట తీసి అన్నగారి చేతిలో పెట్టాడు రాజు. డబ్బు మాట వినబడటంతో గుమ్మం దగ్గర ఆగిపోయింది కళ్యాణి. నాన్న నీకు రాసిన వాటా కూడా పైసా అద్దె లేకుండా నేనే వాడుకుంటున్నాను. అందుకే చాలా కాలంగా నెలకి 500 రూపాయలు ప్రత్యూష పేరు మీద ఆర్డీ కడుతూ వచ్చాను. సరిగ్గా అది ఈ నెలకి మెచ్యూర్ అయ్యి 50,000 చేతికందాయి. జానకి ఇది డిపాజిట్ చేసి దాని పెళ్లిలో ఇవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు అవసరానికి నువ్వు వెతుక్కోకుండా ఉపయోగపడుతుందని పట్టుకొచ్చాను. మొన్ననే పిల్ల పెళ్లి చేసి నువ్వు డబ్బు ఇబ్బందిలో ఉంటావేమోనని ఊహించానన్నయ్య. నా ఊహ నిజమే అయింది అంటున్న రాజును చూసి అభిమానమో ఆనందమో తెలియని స్థితిలో తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకుని భోరుమన్నారు రాంబాబు మాస్టారు. మనలో మనకి మొహమాటం ఏమిటన్నయ్యా? సామాన్యుడి కష్టాలు సామాన్యుడికే తెలుస్తాయని ఇవన్నీ నాకు మామూలే, ఉంచు అని బలవంతంగా డబ్బులిస్తున్న రాజును చూసి మనసు మరింతగా కదిలిపోయింది మాస్టారికి. ధ్యేయంగా అన్న భుజం తట్టి వెళ్లి వస్తానంటున్న రాజును చూసి కళ్యాణికి నోట మాట రాలేదు. ఫ్రిడ్జ్లో దాచిన కూర, సాంబారు తనని వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. తన అంచనా తప్పైనందుకు సిగ్గనిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.